టెడ్డీ బేర్ చూడు. టెడ్డీ బేర్. అమ్మా 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 రామ్మా అమ్మా అర్జెంట్ రామ్మా. ఏంట్రా ఏంటి కంగారు? రామ్మా నేను చెప్తా కదా ముందు. ఏంట్రా? నన్ను చూడు, ఏదైనా తేడా తెలుస్తుందా? అమ్మా బాగా చూడు. నాలో ఏమైనా తేడా కనిపిస్తుందా? హ్యాపీ న్యూస్ అమ్మా, భూమి బద్దలైపోయే అంత హ్యాపీ న్యూస్. ఏంటమ్మా అలా చూస్తున్నారు? నువ్వు నాయనమ్మ కాబోతున్నావే. ఎలారా? ఎలా అంటే నేను నాన్నని కాబోతున్నా కాబట్టి. ఎలారా? ఎలా అంటావేంటమ్మా? వృంద ప్రెగ్నెంట్ కాబట్టి. అదే ఎలారా? ఎలా ప్రెగ్నెంట్ అంటే ఏమా? ఈ బాల్ తనకి తగలరా చూడ తగిలి వికెట్ పడిపోయింది. అదే నేను అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నాకు చిన్న అవకాశం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు నన్ను క్షమించాలి. మీతో ఒక చిన్న అబద్ధం ఆడాను. యాక్చువల్లీ వృందాకే ప్రాబ్లం. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదమ్మా. ఆ ప్రాబ్లం చెప్తే మీరు తనతో పెళ్లి ఒప్పుకోరని చెప్పి ఆ ప్రాబ్లం నాకుందని చెప్పానమ్మా. నేను చెప్పేది అర్థమవుతుందా? అలా చూస్తారేంటే? ఒరే కృష్ణ, ఇప్పటికిప్పుడు కదా భలే వెళ్ళావురా. నేను చెప్పేది నిజమే. నేనేం కథ చెప్పట్లేదమ్మా, నిజం చెప్తున్నాను. ఏది నిజం? పిల్లలే పుట్టే అవకాశం లేని నీ భార్య కడుపు రావడమా? బంతి తగిలి వికెట్ పడిపోయిన నువ్వు తండ్రి కావడమా? ఏం మందు పెట్టిందిరా? ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? చివరికి ఎవరో బిడ్డని నీ బిడ్డని చెప్పుకునే అంత హీన స్థితికి దిగజారు చేసింది కదరా భగవంతుడా. అమ్మా, ఎవరి బిడ్డకి ఇలాంటి పరిస్థితి రాకూడదు తండ్రి. నేనేం పాపం చేశాను? గొయ్యి తీసి గడ్డి కప్పానన్న సంగతి మర్చిపోయి లాంగ్ జంప్ చేసి మరి దూకానమాట. ఈ గోతి నుంచి బయటికి రావాలంటే నాకున్న ఒక్క ల్యాడర్. డాక్టర్ ఎక్కడమ్మా? సార్ మీకు తెలీదా, ఆయనకి యాక్సిడెంట్ అయి కాలువలో పడిపోయారు. ఏ కాలంలో? ఇప్పుడు కాలువలో లేరు, హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. కోమాలోనా? మా వాడు కామన్ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు సార్? రిటర్న్ ఎప్పుడో చెప్పడానికి మీ ఎవడెళ్ళింది క్యాంపుకి కదయ్యా, కోమలోకి. కోమలోకి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రావడం అంటే ఒకళ్ళు వారం రోజుల్లో రావచ్చు, నెల రోజుల్లో రావచ్చు, లేదంటే అట్నుంచి అట్టి వెళ్ళిపోవచ్చు కూడా. బట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హోప్స్. అతనికి సెన్సెస్ బాగా పనిచేస్తున్నాయి. ఒకవేళ మనం బాగా మోటివేట్ చేస్తే త్వరగా రికవర్ అవడానికి అవకాశం ఉంది. మోటివేషన్ అంటే ఏంటి సార్? మీరు 3 Idiots సినిమా చూసారా? 3 Idiots చూడలేదు కానీ Idiots సినిమా 3 సార్లు చూసాను సార్. అందులో వాళ్ళ ఫ్రెండ్ కుండల్ని కదిలించే శక్తి సంగీతానికి ఉంది. మియా ఖలీఫా చూసి ఎందుకు ఏడుస్తాడు రా? ఇది మియా ఖలీఫా కోసం కదరా, వాడు బుర్జ్ ఖలీఫా కోసం. చూడరా, బుక్స్ కోసం డబ్బులు అడిగితే బట్టలు ఇమ్మన్నాడు రా దరిద్రుడు. వీడికి అన్ని కారుతున్నాయిరా, కోమ నుంచే బయట రావట్లేదు. తనని మీరు చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. తనకి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు తాగరా ప్లీజ్ రా. తను పంపించాడా? ఇది తన కోసమో నీ కోసమో కాదు, బేబీ కోసం. విందు ప్లీజ్ రా, నేను డాక్టర్ని కలిశాను. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంట. నా మాట విను, ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి. నీకు తోడు అవసరం. కనీసం డెలివరీ అయినంత వరకు తోడుంటాను. ఒక్కసారి నా మాట విను. వద్దు అన్నప్పుడు వదిలేయాలి బ్రో. తనకి తోడుగా నేనుంటా. డెలివరీ అయ్యేంత వరకు కాదు. తన బిడ్డకు తండ్రిగా, తనకి తోడు, నీడ అన్నీ నేనే. దయచేసి వెళ్ళిపో. నీకు నిజంగా మా సేఫ్టీ ఇంపార్టెంట్ అయితే ప్లీజ్ నాకు కనపడకు. నన్ను ప్రశాంతంగా బతకని.
ఏంట్రా చిన్న నువ్వు తప్పు అది చేస్తే శిక్ష మనం అనుభవించాలా? తప్పు నాదన్న ఒప్పుకో కదమ్మా నువ్వు. అమ్మవు కదా. మనల్ని వద్దనుకునే వాళ్ళని కావాలనుకోవడం పిచ్చితనరా. పిచ్చిదేమ్మా తను. మనం ఎంత బాధ పెట్టినా ఒంటరిగా తను శిక్షించుకుంటుంది. తనకి నేను కావాలమ్మా. అది అర్థం కావట్లే తనకి. అర్థం కానిది నీకురా. ఆడది అదే అంత ధీమాగా ఉంటే మగాడివి నీకేమిట్రా? పంపిందిగా విడాకులు, సంతకం పెట్టే. పీడ విరగడవుతుంది. సంతకాలతో తెచ్చేసుకోవచ్చమ్మా. ఇంత ఈజీ రిలేషన్స్ అంటే. ఒక నిజాన్ని అబద్ధం అని చెప్పడమే కష్టం అనుకున్నాను, కానీ ఒక అబద్ధం అని చెప్పడం కూడా ఎంత కష్టమని నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. అమ్మా నాకు సమస్య ఉందని చెప్పిన ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుందని ఆలోచించుకుంటే నాకు పెళ్ళైతే సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు తనకి సమస్య అంటే మాత్రం ఎందుకమ్మా ఇంత అహం? అది అబద్ధమని నువ్వన్నావు కదరా. అది నిజమని నమ్మినప్పుడు తన విషయంలో జరిగింది నిజమని ఎందుకు నమ్మలేకపోతున్నావు అమ్మా? నేను చెప్పేది అమ్మవి నువ్వే నమ్మనప్పుడు ఇంకెవరు నమ్ముతారమ్మా నన్ను? అమ్మ నీకు విషయం చెప్పనా? నాకు నేనంటే నేను కాదు, నేనంటే మీరిద్దరు. ఈ బాల్ తనకి తగలరా చూడ తగిలి వికెట్ పడిపోయింది. ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం. మన అబ్బాయికి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట. మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా. అమ్మ నువ్వే నా మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే. ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? ఈ వయసులో నాకు నేనంటే నేను కాదురా, మీరే. నా కోడలికి ఇప్పుడు నీకంటే నా అవసరమే ఉంది. పద. అమ్మ నేను పాక్ చేసి వస్తాను. मोहन और राजेंद्र। अच्छा रुकिए मैडम, आप अंदर नहीं जा सकते मैडम। ఎవరిని అనుకుంటున్నారు నన్ను? అమృతవల్లినే ఆపుతారా? నన్ను వెళ్ళని. नहीं जा सकते मैम, नहीं जा सकते आप प्लीज। పిన్ని మీరేంటి ఇక్కడ? నా కోడల్ని కలవాలంటే వీళ్ళను వదలటం లేదు. తను ఇక్కడ ఉద్యోగం మానేసింది పిన్ని, ఢిల్లీ వెళ్ళిపోతుంది. బహుశా ఈ పాటికి బయలుదేరిపోయి ఉంటుంది కూడా. చిన్న అర్జెంట్ గా కార్ తీసుకునిరా. ఏమైందమ్మా? త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, పద. కారు డబ్బాకి గుడ్డలు చుట్టినట్టు ఉన్నాడు. ఎవడ్రా వీడు? రోడ్ రిపేర్ అనుకుంటామ్మా, టైం పట్టేలా ఉంది. నువ్వు రిపేర్ సంగతి చూసుకో, నేను కోడలి దగ్గరికి వెళ్తాను. ఆటో
అమూల్ బేబీ ఏంటి ఇదంతా? నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు నీకు అర్థం కావట్లేదురా. ఒకసారి పెళ్లి చేసుకో. ఇప్పుడు ఈ జర్నీ అవసరమా చెప్పు? నేను కూడా నీతో రానా? నో నీడ్. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? ఏడి మా ఒడేడి అనుకున్నా. ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను ఆ రోజు అనుకున్నా. 1000 అబద్ధాలాడైనా పెళ్లి చేసుకోమంటారు కానీ అలాంటి పెళ్ళిళ్ళు వర్కౌట్ అవ్వవనే చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకోరు? ఆ రోజు పెళ్లి చూపుల్లో ఎన్ని అబద్ధాలాడాడు. మీ అమ్మ మా బేటీకి ప్రాబ్లం అంటే మావాడు మా బేటాకి అంటే వాడికి ప్రాబ్లం అని చెప్పాడు. అదొక్కటా? మీ నాన్న చెప్పినవన్నీ మా వాళ్ళకి మార్చి మార్చి చెప్పేశాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్ని అబద్ధాలు. నేను ఆ రోజే చెప్పేద్దాం అంటున్నాను కానీ నేను చెప్పడం వల్ల వాడు మాయలోడు కదా. పాపమే, చాలా మంచోడే వాడు. నీ ప్రాబ్లం ని వాడి మీద వేసుకున్నాడే. హలో, మీకు తెలుగు అర్థం అవుతుందా? నేనేం చెప్పాను మీరే మాట్లాడుతున్నారు. వాడిని వదిలించుకోవాలని నువ్వు వర్జిన్ కాదని అబద్ధం చెప్పినా గానీ వాడిని మీద చూపించిన ప్రేమలో కొంచెమైనా చేంజ్ కనిపించిందా? నేను చెప్పేది అర్థం అవుతుందా? నా ఇంటెన్షన్ అర్థం అవుతుందా? నువ్వు వెంటనే వెళ్ళు, అతను వదులుకోవద్దు. నీకంత మంచోడు దొరకడే. ప్లీజే నా మాట విను. అవునమ్మా, వాడిని వదులుకోకు. పూర్ణియమ్మ ఇది వచ్చిందేంటి? దొరికితే రేవెట్టేస్తుంది. జంపు. నేను నీ గురించి ఏం చెడుగా చెప్పినా వాడు ఒక్కటే చెప్తుండేవాడు. అమ్మా రిందా లాంటి పిల్ల మన ఇంటికి కోడలుగా రావడం మన ఏదో జన్మలో చేసుకున్న పుణ్యమమ్మా అంటుండేవాడు. నిజమే, కానీ నేనంతకన్నా పెద్ద నిజం చెప్పనా? వాడు నాకు కొడుకు అవడం, నీకు భర్తగా రావడం ఇది మనం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యమమ్మా. ఇంతకు మించి తల్లిగా ఓ కొడుకు గురించి చెప్పకూడదు. పాపం, పిచ్చి వెధవ. జరిగింది ఇదమ్మా అని ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాడు, వినలా. వాడు ఒక్క మాటతో నా కళ్ళు తెరిపించాడు. కొడుక్కి సమస్య అన్నప్పుడు లేనే ఆహం. ఇప్పుడు కోడలి విషయంలో ఎందుకమ్మా అని అడుగుతుంటే నా దగ్గర సమాధానం లేదు. నా అహం, ఆవేశం, నా ఆలోచనల్ని తప్పుదారి పట్టించాయి. పెద్దదాన్నైనా చేతులు జోడించి అడుగుతున్నాను, మన్నించమ్మా. ఏంటత్తమ్మా మీరు? ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. ఎంతో సంతోషంగా గడపాల్సిన సమయం నా వల్ల ఎన్ని తిప్పలు పడ్డారు. ఇందులో ఎవరే తప్పు లేదత్తమ్మా, పరిస్థితులు అలా వచ్చాయి. సారీ. వచ్చిందమ్మా. అమ్మా వచ్చేసావా?